నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కల్పించాలి నీటి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలి జగనన్న కాలనీలో నీరు విద్యుత్ సౌకర్యాలు కల్పించాలి జగనన్న కాలనీలో నీరు విద్యుత్ సౌకర్యాలు టిట్కో లేఅవుట్లో మంచినీటి సదుపాయం ఇవ్వాలి. మంచినీటి సదుపాయం టిట్కో లేఅవుట్లో మంచినీటి సదుపాయం సిగ్గు ఏడేళ్ళు అవుతున్నా మంచినీటి ఏర్పాటు చేయకపోవడం సిగ్గు ఏడేళ్ళు అవుతున్నా మంచినీటి సదుపాయం కల్పించకపోవడం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలో ఉన్నటువంటి టిట్కో 1 లేఅవుట్ దగ్గర గత ప్రభుత్వము జగనన్న లేఅవుట్ పేరుతో అక్కడ ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది. సెంటు స్థలాలు. ఆ సెంటు స్థలాల సంబంధంలో నిర్మించేటప్పుడే అక్కడ నీళ్ళ సౌకర్యం కల్పించాలని ఎంత మొత్తుకున్నప్పటికీ నీటి సౌకర్యం కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో పాలకులు ఇప్పటికీ ఉన్నారు. వాడుకునే నీళ్లకు కూడా వాళ్ళ ఇల్లు కట్టుకునేదానికి ట్యాంకర్లు కొనుక్కొని వందల వేల రూపాయలు ట్యాంకర్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఇల్లు నిర్మించుకొని అక్కడ నివాసం ఉంటే గుక్కడి తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ పాలక యంత్రాంగం ఉంది. అక్కడ సంబంధాలు 2 బోర్లు వేసినప్పటికీ పైప్ లైన్ల ద్వారా కుళాయి కలెక్షన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ కడప నగర పాలక యంత్రాంగం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి అధికార యంత్రాంగం ఇవాళ ఉండడం అత్యంత దారుణ అంశం. ఇవాళ వందల మంది అక్కడ ఇల్లు నిర్మించుకుంటే ఇంటికి సంబంధించిన దాంట్లో అక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు, పైపెచ్చు పక్కన ఫ్యాక్టరీలకు సంబంధించిన దాంట్లో కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ఇవాళ దుర్వాసనతో కూడినటువంటి మురుగునీరంతా కూడా పొల్లి ఇవాళ వీధుల్లోకి ఇళ్లలోకి వచ్చి ఇక్కడ సంబంధించిన విషపూరితమైనటువంటి నీళ్లు డస్ట్ అంతా కూడా వచ్చి దుర్వాసన కొడతా అంటే ఇవాళ అధికార యంత్రాంగం పట్టించుకునే పాపన పోలేదు. వెంటనే సంబంధించిన ఇళ్ళ బాధిత కుటుంబాలన్నీ కూడా పోయిన వారం కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ వారం కలెక్టర్ను కూడా గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అక్కడ టిట్కో లేఅవుట్లో ప్రభుత్వ లేఅవుట్ ఉన్నటువంటి సమస్యలను వెంటనే చిత్తశుద్ధితో పరిష్కరించాలని చెప్పి అక్కడ మంచినీటి సదుపాయం కల్పించాలా, ఇంటింటికి త్రాగునీటి సౌకర్యం ఉండే పద్ధతిలో, అదేవిధంగా వాడుకునే నీళ్ళ సంబంధంలో పైపులను వేసి ఇంటికి వీధికి నీళ్ళ సౌకర్యం కల్పించాలా, సిమెంట్ రోడ్లు వేయాలా, అదేవిధంగా విద్యుత్ లైట్లు వెలిగించే పద్ధతిలో ఉండాలా. ఇవాళ వర్షాకాలం వస్తే మళ్ళీ ఆ డ్రైనేజీ కెమికల్ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో అక్కడ స్థానిక ప్రజలంతా కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెంటనే సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వసతి, కరెంటు వసతి, రోడ్డు అవన్నీ ఏం లేవు. మా చిన్న పిల్లలు చాలా ప్రాబ్లం పడుతున్నారు. మాకు దయచేసి నీళ్లు, కరెంటు అవి వసతులు చేయాలా, అందుకు మేము కోరుకుంటున్నాము. మా యందు మీరు దయచేసి అవన్నీ సహకరించండి. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది? మాకు 3 సంవత్సరాల మించింది. ఏ ఊరు, ఏ ఏరియా? అది టిక్కో వన్. ఎవరు ఇచ్చారు ఈ ఇల్లు? జగన్ ఇచ్చారు. జగన్ ఇచ్చినప్పుడు అప్పుడు నీటి కనెక్షన్ కానీ ఏమి ఇవ్వలేదా? లేదు, నీటి కనెక్షన్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాము కానీ అర్జీలు పెట్టినా కానీ పట్టించుకోలేదు. ఎవరికి ఇచ్చినారు అర్జీలు? నాకు తెలియదు వాళ్ళ పేర్లు. వాళ్ళ దగ్గరికి ఏమన్నా వెళ్ళారా? ఏం లేదు, వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళలేదు. ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు కదా, వాళ్ళు ఏమని చెప్పారు? వస్తాయిలేండి మీకు అని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్కి మేము కంప్లైంట్ చేస్తాము, మీకు సదుపాయం కలిగిస్తామనే మాట చెప్పారు. మీ పేరు అది చెప్పండి. నా పేరు సుధారాణి.